మీ షర్ట్ మీద ఏదో పడింది. 1 minute. ఓహ్ ఛా, ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాత్రూమ్ ఎక్కడ? అటువైపు ఉంది సార్. థ్యాంక్ యూ. AP9 TR 102. यार जैकपॉट मारा रे साला बदल गए यार. ఏం రా, ఏం కావాలి? అర్జెంట్ లేదేం లేదు, చల్ బే చల్. అర్జెంటే బాబు. చెప్తే సమజైతలేదా? చల్ అయ్యి బాబు కొట్టేసిలో ఉన్నట్టే బాబు. పర్లేదులే, బయట 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 పోసుకుంటా. చల్ నికల్. మీరు ఎవరో నాకు తెలదగా నువ్వురే. మీరు చేసింది మాత్రం నాకు తెలిసిపోయిందిరా. మీరు ఆయన డబ్బులు కొట్టడం తప్పురా. ఇప్పుడు మర్యాదగా డబ్బులు తిరిగి ఇవ్వలేదు అనుకోండి, మీ అందరికి పగిలిపోద్దురోయ్. ఏంట్రా చూపు పెట్టి ఏంట్రా? ఇప్పుడు తీసుకో. ముందే చెప్పాను కదరా పగిలిపోద్దని. వినరే, ఇదిగో ఇవన్నీ పగలగొట్టేశారు. వాడండ్రా. మేనేజర్ పంపిస్తాను, వీటిని ఎలా సెటిల్ చేసుకుంటారో చేసుకోండి. ఏంటి మీరేంటి అదని ఎలా వచ్చారు? ఏదో అర్జెంట్ పని ఉందిరా భయ్. అర్జెంట్ పనా? కరెక్ట్. రా చలో. ఏంటన్నా అంత అర్జెంటు? నీలాగా ప్రతిదీ ప్లాన్ చేసుడు నాకు రాదు కదా తమ్మి. అది తెలుసులే యాదన్నా. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు అదేనా చెప్పండి. చెప్తా. ఇది నా ఫేవరెట్ సాంగ్ తమ్మి.
టెన్షన్ లో ఉన్నప్పుడు ఈ పాట వింటే హుషారొస్తుంది. మీకు టెన్షన్ ఏంటనే? నమ్మక ద్రోహం జరిగింది తమ్మి. నమ్మక ద్రోహం? మీకు నమ్మక ద్రోహం చేసిన వాడు సిటీలో ఎలా బతుకున్నాడనే? ఎవడాడు? లీడనే అనుకున్నా, ఉన్నాడని తెలిసి షాక్ అయినా. ఇప్పుడు ఫీల్ అవుతున్నా. ఏంటన్నా ఇంత దూరం తీసుకొచ్చారు? ఇక్కడ గట్టి ఉద్దేశం ఉందా ఏంటి? అవును తమ్మి, ఆ నమ్మక ద్రోహం చేసిన వారికి సమాధి కట్టాలనుకుంటున్నా. నీకు నచ్చిందా? ఎవడన్నాడు? ఎవరో అయితే నీకెందుకు చెప్తా తమ్మి, నువ్వే. నేనా? ఏంటనే? ఎవడన్నా? ఏంటిది? ఆ మంట నువ్వు కాదు, నిన్ను మోసం చేసిన వాడు అనుభవించాలి. నా పేరు కేవీఆర్. నీకేం జరిగిందో నాకు తెలుసు. యాదన్న మనం ఎదగాలంటే మనంత చిన్నవాడితో కాదు, పెద్దవాళ్ళతో స్నేహం చేయాలి. అది వాడు చేశాడు, నువ్వు చేయలేదు. ఇంకా మించిపోలేదు. నాతో కలువు. నీ దగ్గర స్థలాలున్నాయి, నా దగ్గర డబ్బు పరపతి ఉన్నాయి. మన ఇద్దరం కలిస్తే ఎవరు మనం నాపలేరు. ఇన్నాళ్లు రాని ఈ కేవీఆర్ ఇప్పుడెందుకు వచ్చాడని నువ్వు అడగొచ్చు. కారణం ఉంది. మనిద్దరి శత్రువు ఒకడే, జంతు. నే పుట్టిన సంధి అల్దంకా నా ఒంటి మీద చేయేసినోడు లేడు. చందుగాడేసిండు. సిటీలో ఆడన్నా ఉండాలి, నే అన్నా ఉండాలి. పంపించేద్దాం, మూట కట్టి పంపించేద్దాం. వాడు సావాలి, నేనే సంపాలి. మళ్ళీ తప్పు చేస్తున్నావు యాదన్న. నువ్వు వాడిని చంపితే ఒక్క క్షణం బాధపడి చచ్చిపోతాడు. నిన్నింత మోసం చేసిన వాడు ఒక్క క్షణం బాధపడటం కావాలా, లేదా ప్రతి క్షణం బాధపడుతూ కుంగి కుంగి చచ్చిపోతుంటే ఆ చావు నువ్వు కళ్ళారా చూడటం కావాలా? ఆలోచించుకో. థ్యాంక్ యూ చందు, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. మీరు నాకు చేసిన సహాయం ముందు ఇదంతా సార్. సరే సరే, ఈ రోజు క్రికెట్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారంటావు? మనోడు కరెక్ట్ గా ప్రయత్నిస్తే గెలిపి ఇప్పుడు మందే సార్. ఏయ్, ఏయ్, ఏంటిది? ఏయ్, ఏయ్, bloody idiots. అరే, look, వీళ్ళెవరో కావాలని చేస్తున్నారు. మీరే కంగారు పడకండి సార్. ఈ తొక్కలో ఐడియా గ్యారంటీగా తీవేరు గడదే ఉంటుంది.
రిలాక్స్డ్ గా కామెంటరీ వింటుండండి. ఫోన్ చేయండి సార్. పోలీస్ నంబర్ 100 కదా? కాదు, 1066. అదేంటి? అంబులెన్స్. ఓ ఐ గాట్ ఇట్. మీరు ఇప్పుడు దాకా కామెంటరీ మాత్రం విన్నారు, ఇప్పుడు లైవ్ చూస్తారు. This is how it all happened. Side onward. రండ్రా, Start today. ఆడేసుకుందాం. 20th World Cup. Timing is exquisite. Using the pace of the game. Superb shot. Superb shot. This is tremendous. కేవీఆర్, నీకు మ్యాచ్ ఫిక్సింగ్ నేను చేస్తాను. గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన్ని కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈ రోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయటానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్ లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోతుందనుకుంటాను. తప్పు చేస్తున్నావు. నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు. నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడి కాదని చెప్పు. ఏయ్! ఓయ్! ఎన్ను పోసిరిగిపోద్ది, ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ్ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్. ఇదిరా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకిష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మాయ్యా. త్వరగా చూడు. మిస్టర్ చందు, యు ఆర్ అండర్ అరెస్ట్. దేనికి? కబ్జా చేసిన స్థలాల్లో బిల్డింగ్స్ కట్టి ప్రజలు మోసం చేసినట్టు మా కంప్లైంట్ వచ్చింది. ప్లీజ్ కోఆపరేట్.
సముద్రపు అలలు తీరం చేరాలని తెగ ట్రై చేస్తాయి. ఆఖరికి అల విరిగి చతికిల పడుతుంది. 20 ఏళ్ల నా సామ్రాజ్యాన్ని కదిలించాలంటే చాలదురా, ఇంకా కావాలి. ఇన్నాళ్ళు నా గురించి ఆలోచించి ఏం సాధించగలిగావు? ఒక సైట్ నాకు కాకుండా చేయగలిగావు. చీమ కుట్టిందనుకున్నా, కానీ నేను నీ గురించి ఒక్క క్షణం ఆలోచించాను. చందు, కృష్ణలంక చందు, మిర్రపక్కాయ్ ఇక్కడికొచ్చి పడ్డావు. ఈ విషయం బయటకు పోతే నీ పరువు పోతుంది, కోర్టుకు పోతే ఆస్తి పోతుంది, శిక్ష పడితే నీ జీవితం జైల్లో గడిచిపోతుంది. ఇది నేను ఒక్క క్షణం ఆలోచిస్తేనే. పూర్తిగా ఆలోచిస్తే కృష్ణలంక జనాభా లెక్కల్లో నువ్వుండవు. కేవీఆర్, నాతో ఆడాలంటే ఆవేశం కాదురా, ఆలోచన కావాలి. నువ్వాడలేవు, గెలవలేవు, వెళ్ళిపో. ఈ సిటీ వదిలి వెళ్ళిపో, బ్రతికిపోతావు. లేదా నేను మోసం చేసినందుకు మంచి దెబ్బ కొట్టావయ్యా, కంగ్రాచులేషన్స్. లేదన్నా, ఇంకా దెబ్బ కొట్టాలి. దెబ్బ మీద దెబ్బ కొట్టాలి. మొత్తం 5 ఎకరాల సైట్ అన్నా ఇది. మధ్యలో ఉన్నది ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ సైట్ ను కొట్టేయనికి చందుగాడు ప్లాన్ వేసిండు. గిదిస్తే దీనికి బదులుగా సిటీ బయట ఉన్న వాని 50 ఎకరాల సైట్ల ముసలాళ్లకు బిల్డింగ్ కట్టిస్తారని గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టిండు. అది ఓకే అయితే వానికి 20 కోట్లు లాభం వస్తుందన్నా. వానికి లాభం కాదనా, నష్టం రావాలి. నేనేం చేయాలి? వెరీ సింపుల్ అన్నా. ఈ బిల్డింగ్ కూలిపోవాలి, మీ పాపులారిటీ ఉపయోగించాలి, వాళ్ళకి బిల్డింగ్ మనమే కట్టిస్తామని గవర్నమెంట్ ఒప్పించాలి. ఈ స్థలం మన చేతికి రావాలి, ఆ చందుగాడు ఏడవాలి. అది చూసి కూలిపోయిన ఓల్డేజ్ హోమ్, రోడ్న పడ్డ వృద్ధులు, మనకి జన్మనిచ్చి మనకు జీవితాన్ని ప్రసాదించి మన భవిష్యత్తుకు మార్గం చూపించిన వృద్ధులకు నీడ లేకుండా పోవడం నిజంగా చాలా చాలా దురదృష్టకరం. సమాజంలో వృద్ధులకి అండగా ఉండాలని కోరుకునే వాళ్లలో నేను ఒక్కడిని. నా చిన్నప్పుడే నేను నా తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కలేదు. కానీ ఈరోజు నాకు ఆ అదృష్టం దక్కింది. సో వీళ్ల బాధ్యత గవర్నమెంటే తీసుకోవాలని నేను చెప్పట్లేదు, నేను తీసుకుంటాను. దీని గురించి నేను చేయబోయే కార్యక్రమాల వివరాలు త్వరలోనే మీకు చెప్తాను. ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని పిలిచాను. నమస్తే.